ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం సింహ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం జూన్ స్త్రీ వశీకరణం కానీ పురుష వశీకరణం, ఈ రెండు వశీకరణాలు స్త్రీ కానీ పురుషుడు కానీ వర్తిస్తాయి. మనం చెప్పిన మాట వినకపోయినా మన దగ్గరికి వచ్చే విధంగా, మనం మాట గౌరవించే విధంగా, మనం రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి, కూర్చోవాలి, లెమ్మంటే లేవాలి, మనం చెప్పిన మాట గౌరవించి మనం పెళ్లి చేసుకోవాలనే విధంగా కూడా స్త్రీ వశీకరణ కానీ పురుష వశీకరణ కానీ ఉంటుందమ్మా. ఈ వశీకరణం అనేది వాళ్ళకి ఏ విధంగా ఎవరి గురించి మనం చేయాలనుకుంటున్నామో వాళ్ళ పేరు మీద కూడా ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం ఒకటి చెప్తాను. ఆ మంత్రం మీరు జపించగలిగారంటే, ఆ వశీకరణం పట్టుకొని ఆ మంత్రం జపిస్తే 11 రోజుల్లో ఆ వ్యక్తి, నువ్వు ప్రేమించిన వ్యక్తి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ 11 రోజులు మీ దగ్గరికి వచ్చేది ఖచ్చితంగా గ్యారెంటీగా జరుగుతుంది. 17, 18, 19 తారీఖులలో సింహరాశి వారికి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం సింహరాశి వ్యక్తులకు ఈ వీడియోను రహస్యంగా చూడండి. మీలో ఉన్న కాని రహస్యాన్ని విషయాలు ఈరోజు తెలుసుకోబోతున్నారు. సో ఇక ఏమాత్రం స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోల్లోకి, వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక సింహరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సహాయపాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించేలా అందంగా రెడీ అవుతూ ఉంటారు. ఇక కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులు ఆలోచన తర్వాతనే సాధన చేస్తారు. ఇక విద్యపై కూడా చాలా ఆసక్తి అధికంగా ఉంటుంది. అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం వీరికి ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయంతో ముందుకు దూసుకు వెళ్తూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ యొక్క సింహరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ యొక్క సింహరాశి వారికి 2026వ సంవత్సరం జూన్ 17, 18, 19 తారీఖులలో సింహరాశి వారికి వ్యక్తులకు చూస్తే గనక 4 గంటల 15 నిమిషాల తర్వాత ఊహించని ఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది. అది చాలా కాలం నుండి ఒక వ్యక్తిని కలుసుకోవాలి అని అనుకుంటున్నారు, కానీ ఆ వ్యక్తిని కలుసుకోవడం ఎన్నో రకాల అవరోధాలు మీకు ఎదురవుతూ ఉన్నాయి. ఒకప్పటి స్నేహితులు కావచ్చు, ఒకప్పటి బాల్యమిత్రులు కావచ్చు, లేదా మీ యొక్క మెంబర్తో కావచ్చు, తోటి ఉద్యోగస్తులు కావచ్చు, వారితో చాలా రోజులుగా చాలా క్లోజ్డ్గా ఉండేవాళ్ళు. కొన్ని పరిస్థితుల కారణంగా మీరు మీ యొక్క అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ తెలియకుండా వారు దూరం అయ్యారు. వారిని కలుసుకోవడానికి మీకు చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇక జీవితంలో వారిని కలుసుకోలేమన్న ఒక నిర్ణయానికి వచ్చేసి వారిని
వదిలేశారు కూడా. అటువంటి వ్యక్తిని కలుసుకునే అవకాశాలు ఈ రోజు అనుకోకుండా మీకు తరహా పడడం అనేది మీ యొక్క అడ్రస్కి, ఫోన్ నెంబర్కి కానీ వేరు వేరు వ్యక్తుల ద్వారా కానీ దొరకడం కానీ లేదా ఫోన్ రిసీవ్ చేసుకోవడం కానీ ఏదో ఒక రకంగా అయితే కలుసుకునే అవకాశాలు అయితే ఈ రోజు రాబోతున్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. మీరు ఊహించని విధంగా మీ యొక్క జీవితంలో మీరు కలుసుకునే అవకాశాలు అయితే ఈరోజు రాబోతున్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. మీరు ఊహించని విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఊహించని సంఘటన ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం సింహరాశి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు గనక ఇక కాస్త ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు అప్పుల ఊబిదిలో ఉన్నవారు అప్పులను తీర్చడానికి ఈ విధంగా అప్పులను తీర్చేస్తూ ఒక డైనమాలో ఉన్నారు, ఆందోళన పడుతున్నారు. ఒక మార్గం అయితే కనిపిస్తుంది, అనుకోకుండా ఒక మార్గానికి దూసుకు వెళ్తున్నారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా రోజులుగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలని లోన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరి దగ్గరనైనా డబ్బులు అడిగి వారి నుండి డబ్బులు వస్తాయా రావా అని ఎదురు చూస్తున్నారు. డబ్బులు సమకూరే అవకాశాలు కనిపిస్తున్న లోన్ శాంక్షన్ అవుతాయి. అలాగే విభేదాలలో ఉన్నటువంటి మీ యొక్క స్థలాలు కానీ భూములు కానీ మీరు విడిపించుకునే అవకాశం కూడా మీ ముందుకు వస్తుంది. న్యాయపరమైన తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ వంశపారపర్యంగా మీకు రావాల్సిన ఆస్తులు కూడా చాలా కాలంగా కోర్టులో లాయర్ల చుట్టూ తిరుగుతున్న ఈ రోజు మీకు దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకునే అవకాశం అయితే రాబోతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం అనేది కనిపిస్తుంది. ఇక ఒక వ్యక్తి నుండి మీరు గైడెన్స్ని అయితే పొందుకుంటారు. అంటే ఆన్లైన్ వ్యాపారాలు పట్ల మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు దాని గురించి ఒక వ్యక్తి చక్కటి గైడెన్స్ని మీకు అందిస్తారు. వ్యాపారస్తులకి, వినియోగదారులకి నుండి ప్రశంసలను పొందుకుంటారు. కానీ వినియోగదారులు ఒకళ్ళు మాత్రం నెగిటివిటీ కామెంట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ గురించి, మీ యొక్క వ్యాపారం గురించి మీరు నెగిటివిటీగా మాట్లాడతారు. అది మిమ్మల్ని బాధ పెట్టే అంశం వ్యాపార విస్తరణకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల నుండి మీకు ప్రతి విషయంలో కూడా ఈరోజు చాలా సపోర్ట్ అనేది లభిస్తుంది. వ్యాపార విస్తరణకు లేదా వినియోగదారులకు ఆకర్షించడానికి కొన్ని మార్పులు చేర్పులు చెయ్యాలని నిర్ణయం తీసుకొని పని మొదలు పెట్టే అవకాశాలు కూడా సింహరాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవతారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.